ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభములో పరిచయ వాక్యములలో మనందరము ఆలకించినట్లుగా ఈ రోజున మన తల్లి తిరుసభ ఇరువురు ప్రాముఖ్యము కలిగిన ఇరువురు తిరుసభకు మూలరాళ్లుగా కొనియాడి పేతురు పౌలు గార్ల యొక్క పండుగ మహోత్సవాన్ని ఈ ఆదివారం రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున మీరు నేను అందరము కూడా ఇరువురి గురించి కొద్దిగా ధ్యానించుకునే సమయంలో వీరు ఈ యొక్క వ్యక్తులు ఇరువురు కూడా తిరుసభకు ఎనలేని సేవ చేసి ఉన్నారు. ఒక వ్యక్తి అన్యులకు సువార్థికుడిగా మారితే మరి ఒక వ్యక్తి యూదులకు సువార్థికుడిగా మారారు. పేతురు గారు ఒక సామాన్య జాలరి, చదువు సంధ్యలేని ఒక వ్యక్తి. కానీ ప్రభు అతన్ని తన శిష్యుడిగా పిలుచుకున్నారు. తన శిష్యుడిగా పిలుచుకోవటమే కాదు, తన తల్లి అయిన తిరుసభకు తలగాను, తన తిరుసభకు ఆయన మొదటి జగద్గురువులుగాను కూడా ఆయనే నియమించి ఉన్నారు. పౌలు గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఒక మేధావి. నేటి సమాజంలో గమనిస్తే మన చదువులు అంటే యూనివర్సిటీ ఏ విధంగా అయితే మనకు హైయెస్ట్ చాలా ఎత్తైన చాలా గొప్ప చదువు, అలాంటి చదువులు చదివిన వ్యక్తిగా పౌలు గారి జీవితాన్ని చూస్తూ ఉన్నాం. అలాగని ఆయన గొప్ప జ్ఞానము గలవాడు, అంతేకాకుండా యోధా మతం అంటే ఎంతో అభిమానం ప్రేమ కలిగిన వ్యక్తి. అందువలననే యేసు ప్రభు యొక్క శిష్యుల ఎడల ఆయన ఎంతో ద్వేషము, మత ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. క్రైస్తవులను నామరూపాలు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఘోరాతి ఘోరంగా వారిని చంపుతూ ముందుకు వెళుతూ ఉన్న సమయములో ప్రభు అతనిని తన శిష్యుడిగా మార్చుకొని, అప్పటి వరకు హతసాక్షిగా ఇతరులను చంపిన వ్యక్తి ఇప్పుడు తాను వేద సాక్షిగా క్రీస్తు కోసం మరణించే వ్యక్తిగా ప్రభు తనని మార్చుకున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున విన్నటువంటి వాక్యాలను బట్టి కూడా ప్రియా సహోదరి సహోదరులారా, వారిరువురు గమనించినప్పుడు వారు జీవించిన విధానం, వారు పనిచేసిన విధానం, వారు మరణించిన విధానం, ఈ మూడిటిలో కూడా వారు జీవించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవించారు. ఇరువురు కూడా ఒకే రోజున మరణించారని తిరుసభ మనకు నేర్పుతూ ఉంది. దాదాపుగా క్రీస్తు శకం 67వ సంవత్సరములు అనగా క్రీస్తు ప్రభు మరణించిన తరువాత 35 సంవత్సరాలకు వారిరువురు కూడా రోము నగరములో ఒకళ్ళు తలక్రిందులుగా వేయబడినటువంటి సిలువను పేతురు గారు మరణిస్తే శరచ్ఛేదన గావించబడినటువంటి వ్యక్తిగా పౌలు గారు మరణించి ఉన్నారు. గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇరువురి జీవితాలు కొద్ది సమయం బైబిల్ ప్రకారం, సువార్తల ప్రకారం, వాక్యము ప్రకారం ధ్యానించుకుంటే ఇరువురు కూడా చూడండి, పేతురు గారి జీవితం కొద్దిగా ముందుగా మనం పరిశీలిస్తే ముందు చెప్పుకున్నట్లుగా పేతురు గారు మనవలే సామాన్య జీవితం, మనవలే ఒక సామాన్యుడిగా మనం ఎలాగైతే ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటామో, మనం ఒక్కొక్కసారి విధంగా మాట ఇచ్చి కూడా నిలుపుకోలేక పడిపోతూ ఉంటాము. ఆయన మనవలి ఆయన మానవుడు, సహజమైనటువంటి మానవ జీవితం, తప్పులు చేసినటువంటి మానవ జీవితాన్ని ఆయన జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. పేతురు గారి గురించి ఇంకొద్దిగా లోతుగా వెళుతూ ఉంటే, పేతురు గారిని ముందుగా వారి సహోదరుడు ఆంద్రేయ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. యోహాను సువార్తలు 1వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటాం.
1వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటాం. ఆయన మొదటిసారిగా మనము 42వ వచనములో ఎక్కడో ఒకసారి చూసినట్లయితే ఆ ఆ సీమోను, ఇదిగో చూడండి, ఆంద్రయ అతని సహోదరుడు తనతో అంటున్నారు, మేము మెస్సయ్యను చూచామని చెప్పినప్పుడు అప్పుడు అతని సహోదరుడైన సీమోను, అదే పేతురు గారిని ప్రభు వద్దకు తీసుకొని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను పుత్రుడు అయినటువంటి సీమోనువు. సీమోను అనగా ఊగబడేది. చక్క గాలి వచ్చినప్పుడు అటు ఇటు నిలువలేక గడ్డిపోచ వంటిది అని పేరుకు అర్థం. తర్వాత ఏమో నీవు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు. కేఫా అనగా రాయి అని అర్థం. చూడండి, అతని మనస్తత్వాన్ని మార్చాలని, అతని జీవిత విధానాన్ని మార్చాలని ప్రభువు చూస్తూ ఉన్నారు. మరి వాక్యము ద్వారా క్రీస్తు ప్రభువు కూడా మనందరి జీవితాలను మార్చాలని కోరుతూ ఉన్నారు. వాక్యము ద్వారా మనందరము ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఈ రోజున కొద్ది సమయం మనం విన్నట్లయితే గమనిద్దాం. లూకాసు వార్తలోనికి వెళితే 5వ అధ్యాయములో ప్రభు పరిచర్య చేసే సమయములో పేతురు పడవను ఎక్కారని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అక్కడ 2 పడవలు ఉన్నాయి. వాక్యమును వినటానికి జనులు గుంపులు గుంపులుగా వచ్చు సమయములో యేసు ప్రభు అక్కడ 2 పడవలను చూచారు. అందులో ఒకటి సీమోను పేతురు పడవ అని వాక్యము సెలవిస్తూ ఉంది. అనుమానములు చదవచ్చు. ఉందమ్మా లేదా అక్కడ? అది సీమోను పేతురు పడవ. అందు ఆయన కూర్చుండి వారికి ఉపదేశింప ఆరంభించెను అని చెప్పి, ఉపదేశము ముగిసిన తరువాత వారితో ఏమంటూ ఉన్నారు, మీ పడవని ఇంకొద్దిగా లోనికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి, ఇప్పుడు మీరు వల వేయుడు అని చెప్తూ ఉన్నారు. 4వ వచనమును పలుకుతూ ఉన్నది, తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనేను. సీమోను, అయ్యా రాత్రంతయు మేము శ్రమించితిమి, మాకు ఒక్క చేప కూడా లాభము లేదు అని చెప్పినప్పుడు ఆయన అంటూ ఉన్నారు చివరి మాట, నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తాను అంటూ ఉన్నాను. గమనించండి, క్రీస్తు మాటకు విలువనిచ్చిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం పేతురు గారిని. ఇలాంటి క్రీస్తు మాటకు విలువనిచ్చి నా వ్యక్తి ఒక్కొక్కసారి క్రీస్తు మాటకు విధేయించకుండా జీవించాడు. మన పిల్లలు కూడా అంతే కదా, అమ్మా నీ మాట వింటాం, నానా నీ మాట వింటాం, నాకు డబ్బులు ఇస్తే చాలు అని ఎన్నిసార్లు మన మాట వినకుండా ఎదురు తిరిగిన సందర్భాలు లేవు మన కుటుంబాలలో. అనగా పేతురు మనవలే ఒక సహజమైన మానవ జీవితాన్ని జీవించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అంటే మనవలే ఆటుపోటులు కలిగిన వ్యక్తి, మనవలే చిన్న చిన్న సమస్యలు కలిగిన వ్యక్తి, మనవలే విశ్వాస జీవితంలో ఒడుదుడుకులు కలిగిన వ్యక్తిగా ప్రభు మన ముందు ఉంచి, ఇదిగో ఇతరనే నేను మార్చగలిగినప్పుడు మీరు మారలేరా, మీరు నాతో నా వాక్యముతో నడవలేరా అని ఆయన కోరుతూ ఉన్నారు ఈ రోజున వాక్యం. ఇదిగో అప్పుడు పేతురు ఆ మాటను బట్టి ఏమంటున్నా, అయ్యా నీ మాట ప్రకారం నేను వల వేస్తాను. వల వేయగా వల చిరుగునన్ని చేపలు పడు. తర్వాత వాక్యాన్ని చదువుతూ వెళ్తే పేతురు గారు ఇది గ్రహించి ఏమంటున్నాడు, అయ్యా నా నుండి నీవు దూరముగా వెళ్ళు, నేను పాపాత్ముడను అని అంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, నిన్ను మనుషులను పట్టువానిగా చేసేదను అన్న మాటని ఇక్కడ మనము చూస్తాం. అనగా అప్పటి వరకు చేపలు పట్టే విధముగా ఉన్న వ్యక్తి అయినటువంటి సిమోను పేతురును ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మనుషులను పట్టువారిగా తనతో తీసుకొని వెళుతూ ఉన్నాడు. 3.5 సంవత్సరాల పాటు తనతో ఉంచుకొని తనకు తగినట్లుగా మార్చుకోవటానికి క్రీస్తు ప్రభు ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన అనేకమైన లోపాల వలన పడిపోతూ ఉన్నాం. మనం కూడా అంతే, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, చక్కగా ఎదగాలనుకుంటాం. ఒక్కొక్కసారి రోజుల్లో కదా, పోయిన వారమో అంతకు ముందు వారమో
తెలంగాణలో ఒక చిన్న హత్య జరిగింది. మీరు చదువుంటారు. 16 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. చున్నీతో చక్కగా. టీవీ చూస్తుంటేనో, వంట వండుతుంటేనో వెనక నుంచి వచ్చి చున్నీ వేసి 16 సంవత్సరాల అమ్మాయి 19 సంవత్సరాల లవర్ తోటి కలిసి. బిడ్డలు ఎటు వెళుతూ ఉన్నారు? ఎలాంటి జీవితము మనము జీవిస్తూ ఉన్నాం? నీ బిడ్డలు ఆ తల్లి ఏం చేసింది? ఒకటే చేసింది. అమ్మా, నువ్వు నడిచే మార్గం తప్పు, ఇలాగ నడవద్దు అంటే కూతురికి కోపం వచ్చేసింది. రోజు నా పేతురు గారు ప్రభు అనేకమైన సార్లు అన్నాడు, అయ్యా నీవు నడిచే మార్గము తప్పు, నా మార్గములో నడు. ఎన్నిసార్లు నా పేతురు గారు ఆయనను విడిచి వెళ్ళలేదు. మరి మనం మన యొక్క ఎదుగుదల కోసం ఎదురు చూసి మన తల్లిదండ్రుల మాటను ఎదిరించి వారి మాట వినకుండా మనకు నచ్చినట్లుగా ఎంతమంది పిల్లలు మన జీవితాలలో లేరు? ఇక్కడ మనం అందరు తల్లులు ఉన్నారు. నీ బిడ్డలు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఒక్కడైనా గుడికి వచ్చాడు సగాలో సగాని మంది? ఈ స్థితి వినే రోజులు దాటిపోయాయి. కొంతమంది రావాలన్నా రానీయం, కొంతమంది రమ్మన్నా రాదు. రెండు కోవలకు చెందిన ఉన్నాం మనందరం. వస్తానన్నాడు నువ్వు కూర్చొని చదువుకునే రకాలు, రారా అంటే రాను అనే రకాలు. ఏ కోవలో ఏ విధముగా నీ బిడ్డలను పెంచుతున్నావు? ఈరోజున నీవు నేను ధ్యానించుకునే ఇరువురి యొక్క జీవితాలు మన జీవితాలకు చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. గమనించండి, పేతురు గారి జీవితములో అనేకమైన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన పిలిచిన విధానములో నేను పాపిని ఒప్పుకుంటున్నాడు, అయినా కానీ ప్రభు పాపిని వదలడు, నిన్ను నన్ను వదలడు ఆయన. నీవు నేను నడవలసిన మార్గాన్ని మనకు చూపించి సత్య మార్గములో నడిచేవాడిగా మార్చేవాడు మన ప్రభువు. దానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఇక రెండవది గమనించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుండి వచనాలు చదివితే ప్రభువు నీటి మీద నడిచి వస్తూ ఉన్నారు. పేతురు కూడా అంటూ ఉన్నారు, నన్ను కూడా నీటి మీద నడవని రమ్మని చెప్పనగానే ప్రభు ఏమంటున్నారు, రా అని చెప్పారు. మన పేతురు గారు చక్కగా నీటి మీద నడుస్తూ వెళ్ళారు. సడన్ గా ఏమవుతూ ఉన్నది? 28వ వచనంలో పెనుగాలును చూచి భయపడిపోతూ ఉన్నాడు. మనం కూడా అంతే. నేను యేసు ప్రభు నమ్ముకున్నానని చెబుతాం, నేను యేసు ప్రభు బాటలో నడుస్తున్నానని చెబుతాం. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు ఎదురైనప్పుడు దేవుని వైపుకు మనము తిరగము, ఆయన వైపు మనము చూడము. ఆయన కూడా చూడాలి. ఆ సమయంలో ఆ పెనుగాలులు, భీకర గాలులు వచ్చినప్పుడు ఆయన ప్రభువును చూడాలా. లోకము వైపు చూచాడు, సముద్రం వైపు చూచాడు, నీ మాదిరిగా నా మాదిరిగా. కానీ ప్రభువు మునిగిపోతున్న బిడ్డను మునిగిపోనీయలేదు. తన హస్తమును అందించి అతనిని పైకి లేపుతున్నాడు. నీ జీవితములో కూడా నీవు మునిగే స్థితిలో ఉన్నావా? నీ కుటుంబం మునిగిపోయే స్థితిలో ఉన్నదా? కుటుంబ పరిస్థితుల వలన, అనారోగ్యము వలన, సమస్యల వలన శాంతి సమాధానాలు లేక నీ కుటుంబం మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు నిన్ను కొట్టుకొని లేవనెత్తగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నీవు నమ్మినా, విశ్వసిస్తున్నా, ఆధారపడిన యేసు. ఇక మూడో విషయాన్ని గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలు ఏమని చదివా? 16వ అధ్యాయములో చక్కగా చివరి 2 వచనాలు ఏమంటుంది? నీకు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మిస్తాను అనగా కథోలిక సంఘము మాత్రమే క్రీస్తు ప్రభువు చేత నిర్మించబడిన సంఘము. మనందరం ఈ సంఘంలో ఏముంది? యేసు ప్రభువు నిర్మించిన సంఘం మనకొద్దు. మానవుడు నిర్మించిన సంఘం లేనిపోని చిన్న చిన్న ఏమంటారు, ఆ కథలు కహానీలు చెప్పి పబ్బము గడుపుకునే సంఘాలకు పరిగెత్తుతాం. నిజం చెప్పే సంఘం, ఉన్నది ఉన్నట్లుగా ఏమంటారు, నగ్న సత్యాలు చెప్పే సంఘం వద్దకు మన వెళ్ళాం. అయ్యో, ఆయన నా గురించి చెబుతున్నాడు, నేనే వెళ్తాలే. దాన్ని చెప్పకుండా చేయి పెట్టగానే పడిపోతాం, అది చేయగానే పడిపోతాం, ఇది చేయగానే పడిపోతాం. డ్రెస్ వేసుకొని రమ్మంటే వైట్ అండ్ వైట్ వేసుకొని వెళ్ళటానికి సిద్ధం. మీకు నచ్చినట్టు రండమ్మా అంటే మాకు డ్రెస్ కోడ్ కావాలంట. డ్రెస్ కోడ్ కొందరికి
ఇక్కడ నీవు ఉన్నది, నీవు జీవించేది జీవించినట్లుగా ఉండాలి. అందుకే పేతురు గారు తన జీవితంలో ఎలాగ జీవించినా దేవుడు అతన్ని వదిలివేయాలి. అంతేకాని నువ్వు ఇలాగ వస్తేనే నా సంఘానికి రా, పూలు లేకుండా, బొట్టు లేకుండా, తాళి లేకుండా, మంగళసూత్రం లేకుండా, ఏమంటారు చివరికి మెట్టెలు లేకుండా ఉంటే రా, మామూలుగా రావు, సహజంగా రావు. అలాంటి సంఘాలకు పరిగెత్తుతాం. అమ్మా నిన్ను నీవుగా నా దగ్గరకు రా, నా సంఘానికి రావు. నిన్ను నీవుగా నా సంఘానికి రా, నా వద్దకు రాను, ప్రభు దగ్గరికి రా. డ్రెస్ కోడ్ వేస్తేనే నా చర్చిలో కాలు పెట్టాలి, ఆ సంఘానికి పరిగెత్తుతాం. ప్రభు ఎక్కడైనా బైబిల్లో డ్రెస్ కోడ్లు అడిగాడా? ప్రభు ఎక్కడైనా బైబిల్లో నువ్వు యోగా చేయొద్దని చెప్పాడా? ఒక ఆయన చెబుతాడు యోగా మంచిది కాదంట క్రైస్తవులకు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇలాంటి చెప్పగానా అలాగా ఇక్కడ పెట్టుకోకూడదు అని, కానీ నిజమే పెట్టుకోకూడదు అనగా నిజమేనా? మల్లెపూలు పెట్టుకోవడం తప్ప. ఒకడు చెబుతాడు వచ్చి పెట్టుకోకూడదు. ఏంటి అసలు అది? పెట్టుకోకూడదు అయితే ప్రభు సృష్టించకూడదుగా. ఒక వస్తువును ప్రభువుకి నచ్చకపోతే అది ఈ లోకంలో ఉండకూడదు కదా. దాన్ని చూసి సగం మంది మనోళ్ళు కూడా బొట్టు పెట్టుకోవటం మానేశారు. అది బొట్టు ఉందో లేదో భగవంతుడికి తెలుసు. ఈ చిన్నది ఉందండి, ఏదో ఒకటి నేర్చా, ఎవడు ఏదో అన్నాడు. ఈ రోజున ప్రభువు నిన్నుగా తన వద్దకు రమ్మంచి ఉన్నాడు. ఆర్టిఫిషియల్ గా రమ్మంటంలా, నిన్ను నీవుగా ఆయన వద్దకు రా, నిన్ను నీవుగా ఆయన నీవు సమర్పించుకో అని అడుగుతూ ఉంటే నీవు నేనేమంటూ ఉన్నా. కావున ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఈ రోజున ప్రభువు ఆయనకు నా కాలపు చేతులు ఇస్తానని చెప్పిన ప్రభువే పేతురు గారిని కోపగించుకుంటూ ఉన్నాడు. గమనించండి 22వ వచనంలో, అదే అధ్యాయం 22వ వచనం ఏమంటూ ఉన్నారు? అంతటా యేసు పేతురుతో ప్రక్కకు తీసుకొని పోయి పేతురు గారు ప్రభుతో నీ కష్టాలు పాలు కాకూడదు, బాధలు కాకూడదు అని అంటే ప్రభు ఏమంచి ఉన్నారు? నీకు జరగరాదు అంటే తర్వాత వచనంలో ప్రభు ఏమంటూ ఉన్నారు? అందుకు యేసు పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నాతో నడవవద్దని తన ప్రేమించిన శిష్యుడనే ప్రభు గద్దించాడు. ఈ రోజుల్లో గద్దించామనుకో, ఆ తర్వాత నుంచి గుడికి రా, ఫాదర్ గారు మమ్మల్ని తిడుతున్నారు, మేము చందాలు ఎత్తట్టే, మేము ఇచ్చే డబ్బుతో బతుకుతున్నాడా ఆయన మమ్మల్ని తిడతాడా? ఆయన మమ్మల్ని అంటాడా అనేవాళ్ళు లేరా? నా ముందు అనకపోయినా మనలో మన వల్ల బతుకుతున్నాడు ఆయన మొదలేంటి అనేదని. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి, ఈ సమయంలో ఇలాగా ఉన్న వ్యక్తి క్రీస్తు తరపున నిలబడ్డ వ్యక్తిగా నీవు గుర్తించగలిగితే, ఆ మాటలు నా ఆత్మీయ జీవితానికి మంచిది అని గుర్తించగలిగితే నీవు నేను బాగుపడతాం కదా. ఈ రోజున తల్లిదండ్రుల మాట వినేవాడు బాగుపడతాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు బాగుపడతాడు, పెద్దలను గౌరవించేవాడు బాగుపడతాడు, పెద్దల ఎడల గౌరవ భావాలను వాడు బాగుపడతాడు. అందుకే పేతురు గారు ఎందుకు బాగుపడ్డారు? ప్రభువును ఇంకా అధికంగా గౌరవించాడు. ప్రభువుని ఇంకా నన్ను ఇప్పుడు తిట్టాడే, నా సైతాన్ అన్నాడు, నన్ను చీపు అన్నాడని ఆయన వెళ్ళిపోలా. మనం అమ్మా నాన్న నన్ను అంటావా? ఇది ఒకటి జరిగింది ఈ రోజుల్లో. మా అమ్మ నన్ను తిడతాను, మీ అమ్మ తిట్టకపోతే నేను తిడతానా? మీ అమ్మ మీ నాన్నే కదా నేను తిట్టాల్సింది, నేను కాదు కదా, బయట వాళ్ళు కాదు కదా. మీ అమ్మ మీ నాన్న తిడితే పడలేండి దానివి. ఉద్యోగంలో ఎవడన్నా మేనేజర్ ఏదైనా అంటే పడగలుగుతావా? లేదే. కష్టం లేకుండా ఈ రోజుల్లో మీరే పెంచేస్తారు, పోటు చేస్తున్నారు. కొన్ని కష్టాలు పెట్టండి చిన్నతనంలోనే, ఆ పని ఈ పని చేయమనండి, ఇంట్లో వస్తువులు చేయమనండి, అది చేయమని. అమ్మ గమనించండి, పాలు ప్యాకెట్ కొనక్కరమ్మంటేనే పాలేను పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. నేను పాలేను, మరి ఎవరు వెళ్తారు ఇంట్లో పనులకి? రోజున నీవు నందుకే పేతురు గారిలాగా మనము బలహీనులమే, మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళమే, కానీ
ఆయన ఏ విధముగా ప్రభువుకు మరింత దగ్గరయ్యాడో కొన్ని విషయాలు గమనిస్తే ఇంతగా మాట్లాడుతున్న బైబిల్ గ్రంథంలో సువార్తలలో ఎక్కువగా ప్రభువుతో మాట్లాడిన వ్యక్తి 12 మంది శిష్యులలో పేతురు గారే. గమనించండి, అన్ని కష్టాలు పడ్డా గమనించండి, ఇంకొక 2-3 ఆయన బలహీనతలను చూద్దాం. ఏమంటూ ఉన్నారు? మత్తయి సువార్త లేక 17వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరములో పేతురు అప్పుడు యేసు ప్రభువుతో, ఇక్కడ మనము 3 పర్ణశాలలను నిర్మిద్దాం, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకు ఒకటి అని అంటున్నారు. మరి అలాగన్న వ్యక్తి యేసు ప్రభు కలవరి కొండ మీద ఉంటే అక్కడి నుంచి పారిపోయాడు. మనం కూడా అంతే, ఇంట్లో అక్కడ ఏదైనా జరుగుతుంటే నేనున్నా నీ వెనకంటాం, ఏదైనా జరగగానే పారిపోతాం, నిలబడాం, ప్రశ్న నేనున్నారా నీకేను కానీ అంటాం. వాడు ఏదైనా చేయగానే నాకేం తెలియదండి, నేను అక్కడ లేనండి అని పారిపోతాం. పేతురు గారు కూడా నీకేంటయ్యా, మనందరం నీకు ఉండటానికి ఇల్లు నిర్మిస్తానన్న వ్యక్తి యేసు ప్రభు పట్టుపట్ట సమయంలో గెత్సెమనే తోటలో ప్రభు దగ్గర నుండి పారిపోయాడు. గమనించండి, తర్వాత ఒలీవల తోటలో గెత్సెమనే తోటలో లూకాసు వార్త 26వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు ప్రార్థించుకొని శిష్యుల వద్దకు వస్తే అందరూ నిద్రపోతూ ఉన్నారు. పేతురుతో ఏమంటూ ఉన్నారు? 1 గంట అయినా నాతో మేల్కొని ఉండలేరా? అదే కదా, గుడిలో పేతురు గారు లాగా ఉంటాం. గుడిలో గంట కూర్చోటానికి మనకు ఒళ్ళు బద్ధకం. ఇంట్లో ఇంకో దగ్గర గంటల తరబడి సినిమా థియేటర్లోనో, అమ్యూజ్మెంట్ పార్కుల్లోనో, ఇంకో దగ్గర డబ్బులు పెట్టి కూర్చోటానికి ఇష్టపడతాం, కానీ ఫ్రీగా గుళ్ళోకి వచ్చి కూర్చొని వాక్యం వినటానికి ఇష్టపడతాం. గమనించండి, ఈయన కూడా ఏమంటుంది 26-40వ వచనంలో వచ్చి గమనించి పేతురుతో, ఇది ఏమి, నాతో 1 గంట అయినను మేల్కొని ఉండలేకపోతిరా అని అంటూ ఉన్నాడు. అలాగే లూకాసు వార్తలో 22వ అధ్యాయం 33వ వచనం, అందుకు అతడు ప్రభు మరణించుటకు, చెరసాలకు పోవుటకు, మరణించుటకు సైతము అన్న వ్యక్తి 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు. మన ఇంట్లో కూడా, మన చుట్టుపక్కలలో కూడా అన్నీ తెలుసు అంటాం. ఆ సమయం వచ్చినప్పుడు నేనేదో అన్నానండి, నాకేం తెలియదండి అని బుకాయిస్తూ ఉంటాం. ఇక్కడేమో నేను మరణించడానికైనాను, చెరసాలకు వెళ్ళుటకైనాను నీ తరపున సిద్ధమన్న వ్యక్తి, మీ అమ్మా నాన్నకి ఏదైనా అయితే ఈ రోజులు ఎంతమంది నిలబడుతున్నారు? అరే మీ అమ్మగారు హాస్పిటల్లో చేరారా, ఫోన్ చేస్తే మీరే కానిచ్చండి అన్ని. కాకినాడలో 20 రోజుల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన. వాళ్ళ అమ్మను వాడు చూసి 25 సంవత్సరాలు అంటండి. హైదరాబాద్లో సెటిల్ అయ్యాడంట. ఈ తల్లికేమో కొడుకు 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 అని కోరిక. వాడికి ఫోన్ చేస్తే నాకు డిస్టర్బ్ చేయొద్దు. చివరికి పోలీసులు ఫోన్ చేస్తే వాడు వచ్చాడు. పాపం ఆ తల్లి అదృష్టమో వాడు కాకినాడ రైలు దిగ్గానే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాడు అన్నాడు, చచ్చిపోయిన దానికి నన్ను ఎందుకు పిలిచారంటే పోలీసులు తిరిగితే గుండి అంత్యక్రియలు చేసి వెళ్ళాడు. అప్పటికప్పుడు అదే రైలు ఎక్కి వెళ్ళాలనుకున్న వ్యక్తి. ఈ రోజులు అలాంటి బిడ్డలు, అలాంటి మనుషులు, అలాంటి మనస్తత్వాలు మన మధ్య లేదా? నీకు జన్మనిచ్చి కడుపు కోసుకొని, ఈ రోజున కడుపు కోసుకొని పిల్లస్తున్నారు, మామూలుగా రాట్లా. కడుపు కోసుకోవాలి ఫలానా టైంలో. నిజంగా మన జన్మనివ్వటం వల్ల జన్మనిచ్చే పని అయితే కడుపు పోయిన అవసరం. దేవుడు చక్కగా నీకు ఆ టయాన్ని ఇచ్చారు. ఫలానా రోజు, ఫలానా టైం, ఫలానా గడియ, ఫలానా నిమిషాలు, ఫలానా సెకండ్లో వాడు బయటికి రావాలంట. ఈ రోజుల్లో అలాగుండే పరిస్థితి. న్యాచురల్ పద్ధతుల్లో అన్ని సి సెక్షన్లే. ఫాదర్గా డాక్టరేట్ చేశారా? కాదమ్మా. గమనించండి, దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అప్పుడే నీవు పొందుతావు. అవునా? ఈ రోజుల్లో గమనిస్తే ప్రభువు గురించి క్షుణ్ణముగా తెలిసిన వ్యక్తి పేతురు గారు. ఈరోజు సువార్తలు ఏమంటూ ఉన్నారు? ప్రజలు నన్ను ఎవరిగా భావిస్తూ ఉన్నారని అడిగితే పేతురు గారు ఏమని సమాధానం ఇచ్చారు? అందరి తరపున నీవు సజీవ దేవుని కుమారుడివైన క్రీస్తువు అంటూ ఉన్నారు. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం 68వ వచనంలో
ఏమంటూ ఉన్నారు? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయేదరా అని ప్రభు అడిగినప్పుడు సీమోను పేతురు అందులకు, ప్రభు, మేము ఎచ్చటికి ఎవరి వద్దకు వెళ్ళదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవని పలికిన వ్యక్తి, నీవే దేవుని బిడ్డవని పలికిన వ్యక్తి యేసు ప్రభు అంటే తెలియదన్నాడు. యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు పారిపోయాడు. కావాలంటే మాల్కూస్ చెవి యొక్క నరికిన వ్యక్తి ప్రభు గద్దించాడు, కత్తిని వరలో వేయుము అని. ఇన్ని బలహీనతలు కలిగిన వ్యక్తి ఈ రోజున శ్రీసభ చేత ప్రభువు చేత కొనియాడబడుతూ ఉన్నది అంటే కారణం అతడు ప్రభువు కోసం జీవించిన విధానం. అన్ని బలహీనతలు ఉన్నా, అంతగా ఆయన ప్రభువుని ఒక్కొక్కసారి దూరమైన, ప్రభువు మాత్రం అతన్ని దూరం. అందుకే యోహాను సువార్త చివరి అధ్యాయంలో 21వ వచనం అనుకుంటామ్మా, ప్రభు ఏమంటూ ఉన్నారు? నన్ను అనుసరింపుమని అడిగాడమ్మా ప్రభు అతన్ని. ఎక్కడో ఒక దగ్గర యోహాను సువార్త చివరి అధ్యాయములో గెత్సెమనే తీరమున ఉన్నప్పుడు వారందరూ గుర్తించిన తరువాత పేతురు గారితో అంటూ ఉంటారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఆ సిమోను, ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను ప్రేమించుచున్నాను, నీకు తెలియను అంటున్నారు. పక్కవారు అనుకోవచ్చు, అమ్మో ఈవిడ ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంది, ఆయన ఎంతగా గొప్పగా ప్రార్థన చేస్తున్నాడే. దేవునికి తెలుసు నీ ప్రార్థనా విధానం, దేవునికి తెలుసు నీ మనస్సు, దేవునికి తెలుసు నీ జీవితం. పరులకు తెలియకపోవచ్చు. పేతురు గారు ఏమంటున్నాడు? అయ్యా అంతయు నీకు. మూడోసారి అడిగినప్పుడు ఏమంటూ ఉన్నాడు? మనసు నొచ్చుకొని, అంతయు తెలుసు. ఇక్కడ నీవు నాటకాలు ఆడినా నా ముందు ఇంకొకళ్ళ ముందు నాటకాలు ఆడొచ్చేమో. నీ బ్రతుకు, నీ హృదయం, నీ ఆలోచించే విధానం, నీవు నడిచే విధానం అన్నీ ఆయనకు తెలుసు. అది అంటారు, అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుకని. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు అంట. అలాగని మన పుట్టుక ఆయనకు తెలుసు, మన జీవించే విధానం ఆయనకు తెలుసు, మనం నడిచే విధానం ఆయనకు తెలుసు. అంతేకాని నేను అలాగండి, నేను ఎలాగండి. అందుకే రాత్రి ఒక ఫాదర్ గారిని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఈరోజు పంపిద్దాం అనుకున్న, రాత్రి పంపించి తలుచుకోవాలి. ఓ పాస్టర్ గారు చచ్చిపోయారు. అది ఒక ఏఐలో తయారు చేసిన ఒక వీడియో. ఓ పాస్టర్ గారు చచ్చిపోయారు. పాస్టర్ గారు ఫాదర్ గారు ఎవరో ఒకళ్ళు అనుకుందాం, చచ్చిపోయారు. చచ్చిపోతే దేవదూత వచ్చి ఆయన ఆత్మను పరలోకానికి తీసుకుని వెళుతూ ఉంది. దారిలో మాట్లాడుకుంటున్నారు, శ్యామ్, యు హావ్ డిడ్ సో మచ్ ఇంగ్లీష్ లో, yes I did so many things, నేను చాలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, దేవుడి కోసం, అది రావాలి కోసం, వీళ్ళ కోసం అది చేస్తాను. కొంతమంది పేట మేక కానీ వాయిస్ మారిపోయింది. వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి మా దగ్గర తెలుగు మాట్లాడారు. ఎస్, కావున నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదములను బట్టి, దేవుని యొక్క నార్మల్గా మాట్లాడచ్చు. అక్కడ దానికి ఇష్టపడి పరిగెత్తుతాం. సౌండ్ వారు చక్కగా మామూలుగా మాట్లాడి చెబుతున్నాడంటే అయ్యో కనబద్దే కాదు. తెలుగు వచ్చిన వాడికి మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒకటి, అక్కడికి పరిగెత్తుతాం. ఈయన మామూలుగా చెబుతున్నాడంటే రాంగ్. అవునా, వెళ్తూ ఉన్నాడు. ఎస్, నాకు ఖచ్చితంగా దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు. నేను చేసే క్రియలను బట్టి దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు. నేను చేసిన మంచి పనులను బట్టి దేవుడు నాకు స్వర్గాన్ని ఇస్తాడని చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అతను చూసే, శ్యామ్, థ్యాంక్ యూ, నా దగ్గరికి వచ్చిన నీకు వందనాలు అని చెప్పినప్పుడు, అయ్యా స్తోత్రాలు, నన్ను నీ వారసుడిగా మార్చుకుంటేందుకు వందనాలు ముందుగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభు అడిగారు, ఈయన జీవ గ్రంథంలో పేరుందా? లేదు. ఏమైంది? ఒక్కొక్కటి తీశారు. ఇదిగో, నీవు ఫలానా కుటుంబంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీకి భర్త లేనప్పుడు ఆమె చేయి నీవు పట్టుకున్నావా? ఆమె భర్త లేడు కాబట్టి నువ్వు చేయి పట్టుకున్నావు కదా, ఆమెను పాడు చేశావు కదా, సంఘం నీకు తెలియకుండా. అవును, దేవునికి అంతా తెలుసు. దేవునికి
ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి 10 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఏమేం చేస్తావు? సంఘం అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు కార్లు కొనుక్కున్నావు, బంగ్లాలు కొనుక్కున్నావు. దేవుడు అడిగాడు, నన్ను కూడా అడుగుతాడుగా. నీ సంఘం డబ్బులు ఇచ్చింది, నీ సంఘం డబ్బులు ఏం చేశావు? నీ స్త్రీలతో నీవు జీవించిన విధానం ఎలాగుంది? డబ్బుతోనే. అదే కదా నేను ప్రతిసారి మిమ్మల్ని అడుగుతాను, ఏమిటి? 2 విషయాలు. ఒకటి స్త్రీ యొక్క సాంగత్యము, 2 డబ్బుల విషయంలో నీ గురువు కోసం ప్రార్థన చేయండి. తప్పుట అడుగులు వేయకుండా. ఆ రెండిట్లో చక్కగా ఉంటే ప్రపంచంలో ఎవడన్నా నేను చేయలేదు. ఎస్, ఇక నీ ఇంకా ఎక్కడికి వెళతావు? స్వర్గానికి వెళ్ళే అర్హత నీకున్నా? పైకి మాత్రం కారు. 10 సంవత్సరాల క్రితం నేను ఏ విధంగా ఉన్నాను, ఈ రోజున నా సంఘం ఏ విధంగా ఉంది? హైటెక్ కారు, హైటెక్ బంగళా, హైటెక్ సిటీ. పిల్లలు అమెరికాలో. ఈ డబ్బులు ఎవడిచ్చాడు? డబ్బులు ఎవడిచ్చాడు? సంఘాన్ని దోచుకుని నువ్వు ఎదగలేదా? సంఘం ఇచ్చే డబ్బులతో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకోలేదా? పైకి మాత్రం వాక్యము చెబుతూ ఉన్నాం. వాక్యంలో ఏమేమి ఉండదో అన్ని చిన్న చిన్న కథలో టైం అయిపోయాయి. ఈ రోజుల్లో సగానికి సగం సంఘాలు ఈ విధంగానే ఉన్నాయి, కొన్ని కథోలిక సంఘాలతో సహా. దేవుని కోసం ఇది తప్పు, నీవు ఎదురుగా జీవించు అని వాక్యమును బట్టి నీకు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెఫరెన్సులు 100 ఇస్తాం. ఆ రెఫరెన్స్ లో దాగిన అర్థం నీవు వివరించి చెప్పే గురువులు ఎంతమంది ఉన్నారు? ఈ జీవితంలో ఎదగడానికి దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలను దేవుడు ఈ విధముగా నిన్ను ఉండమని కోరుతూ ఉన్నాడు. నేను ఉంటున్నాను, నీ ఉండగలుగుతావా అని పేతురు గారు జీవితం ద్వారా ఈ రోజు నా దేవుడు నన్ను అడుగుతూ ఉన్నారు. రెండవ వ్యక్తి పౌలు గారు. పౌలు గారి గురించి ఒకే ఒక్క వాక్యములో మనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23వ వచనము నుండి 11వ అధ్యాయం 23వ వచనంలో 29 దాకా చదివితే ఆయన జీవితం అంతా మనకు తెలుసు. అమ్మా, ఏలైనా నేను అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి నా స్వంతగా నేనేమి చెప్పలేదు. నేను చెప్పవలసినది బైబిల్లో ఉన్నదే కానీ బయట జరిగేది కాదు. బైబిల్లో ఉన్న వాస్తవాలను, సంఘటనలను, జరిగిన విషయాలను నీకు నేను చెప్పాను కానీ నా స్వంతముగా నేనేది మీకు చెప్పలేదని పౌలు గారు ధైర్యముగా అంటూ ఉన్నారు. తర్వాత వచనం చదవండి అమ్మా. 23వ వచనం 11వ అధ్యాయం 23. కాదమ్మా, నేనంటే 2వ కొరింథీయులకు రాసిన లేక 1 కొరింథీయులు కాదు. వారు క్రీస్తు సేవకులా? నేను పిచ్చిగా మాట్లాడిన వారి కంటే నేను అధికుడను. తర్వాత వచ్చిన ఎక్కువగా కష్టపడిన వాడను. చెరయందు ఉంటిని, ఎక్కువ మార్లు తింటిని, ఎక్కువ మార్లు అమ్మా మృత్యు మృకమునకు వెళ్ళి తిని. చూడండి 24వ వచనం చక్కగా ఆయన జరిగిన విషయాలని 5 మార్లు యూదుల వలన 39 కొరడా దెబ్బలు పొంది తిని, 3 మార్లు బెత్తములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ ప్రమాదములో చిక్కుకొని ఉంటిని, 1 మారు పగలును నీటిలో గడిపి తిని, పెక్కు ప్రయాణములలో వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు అపాయములకు గురి అయితే ఆయన చక్కగా చెబుతున్నా ఆయన కలిగిన కష్టాలు. మరి నీ జీవితంలో ఇలాంటి కష్టాలు ఏదైనా పడ్డావా? నీ కుటుంబంలో ఇలాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయి పౌలు గారి మాదిరిగా? నీ ప్రయాణములో, నీ కుటుంబంలో, నీ వలన, ఇతరుల వలన నీకేదైనా బాధలున్నా ఏమీ లేవుగా? అన్ని బాధలు పడ్డ ఆయన ప్రభువుని వదలలేదు. అన్ని కష్టాల్లో ప్రభువుని వదలలేదు. ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు 9వ అధ్యాయంలో
ప్రభు ఆయన ఏమంటూ ఉంటాం, ఆయన ప్రభువు ఆ ఆ, తన గురించి మారు మనసు పొందినప్పుడు 15వ వచనం ఎక్కడో ఒక మాట అంటాడమ్మ, చదువుదా. గలిలియాతో ప్రభు అంటూ ఉన్న ఒక మాట, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలయనా అన్యులకును రాజులకును ఇశ్రాయేలు ప్రజలకును నా నామమును తెలియజేయుటకు నేను అతన్ని ఎన్నుకొంటిని, మరియు అతడు నా నిమిత్తము ఎన్ని బాధలు పడవలెనో ముందుగానే తెలియజేస్తాడు. అతను ఎన్ని బాధలు పడతారు. క్రైస్తవత్వం అంటే, క్రీస్తుతో నడవటం అంటే బాధలు ఉంటాయి. ఎందుకు? నీతిగా నడవాలంటే బాధపడాలి, నిజాయితీగా నడవాలంటే బాధపడాలి. క్రీస్తు నడవాలంటే లోక ఆశలకు లోను కాకుండా ఉండాలి. ఆశా పాశాలకు లోను కాకుండా, లోకము ఇచ్చే క్షణభంగురమైన అందాల వైపు చూడకుండా, లోకము ఇచ్చే క్షణభంగురమైన ఆకర్షణకు లోను కాకుండా ఈ రోజుల్లో ఎంతమంది జీవిస్తూ ఉన్నారు. సామాన్య గృహస్థుల విషయం పక్కన ఉంచుదాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని యొక్క ఏమంటాము సేవకులమని చెప్పుకుంటూ, దేవుని యొక్క తరపున మాట్లాడేవాడని చెప్పుకుంటూ, దేవునికి విరుద్ధముగా చీకటి పనులు చేసేవారు ఈ లోకంలో ఎంతమంది లేరు. బైబిల్ పట్టుకొని బైబిల్తో వ్యాపారం చేసే బిడ్డలు ఎంతమంది లేరు. ఈ రోజున పౌలు పేతురు జీవితం మనకిచ్చేది అది నిజమైన జీవితము కాదు. నిజమైన జీవితము కాదు. క్రీస్తును నమ్ముకున్నావా, ఆయన నీకు అన్నీ సమకూరుస్తాడు. నీ జీవితములో నీతిగా నిజాయితీగా ఉండు. అది మన బిడ్డలకు మనము నేర్పాలి. ఎంత సంపాదించి దాచాము వాడి భవిష్యత్తు కోసము కాదు. నీ జీవితంలో నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నావా? నా తల్లిదండ్రులు నాకు నేర్పినది అది అని ఏ బిడ్డ అయినా తలెత్తి గర్వముగా, ఇది ఆశ నీ ముందు ఉన్నా, నీ ముందు ఇదిగో ఒక 1000 రూపాయల నోటు కట్టలుంది, లేక 500 రూపాయల కట్టు ఉంది, ఇంకొక దగ్గర ఇంకొకటి ఉంది, ఇంకొక దగ్గర ఇంకొకటి ఉంది, చూడగానే ఆశతో చేయి చాపుతున్నావా? లేక అది నాది కాదు, నాకు దేవుడిస్తాడు, అది వేరే వాడిది అని నీవు ధైర్యముగా దాని వంక చూడకుండా, ఆశ లేకుండా ధైర్యముగా ఉండగలుగుతున్నావా? అది నేను చెప్పగలను, నేను జీవిస్తున్నానని. ఇది నాది కాదు, ఇది మీది, మీరు నాకు ఇచ్చినది, మీ ద్వారా నేను బ్రతుకుతున్నాను. ఒక సేవకుడిగా నా అంతటా నేను బ్రతకటం లేదు, మీరిచ్చే దాన ధర్మాల మీద ఆధారపడి నేను జీవిస్తున్నానని నేను చెప్పగలిగినప్పుడు, అలాగ చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? అలాగ కుటుంబంలో మన బిడ్డలకు నేర్పగలిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మన జీవితంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, లంచాలు తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు? నాకు ఇచ్చిన జీతము చాలు, నా కుటుంబానికి ఇది సరిపోతుంది, నేను అడ్డుదారులు తొక్కను అని ఎంతమంది మీ గుండె మీద చేయి వేసుకొని జీవించగలం నేటి సమాజంలో? వెనకటి రోజులు వదిలేస్తాం. మన అమ్మా నాన్నలు, మన తాతయ్యల జీవితాలు కాదు. అది పెద్దలు అంటారు, మేము వాళ్ళ బిడ్డలు, మా తాతలు నేతులు తాగారు, వాళ్ళ మూతుల వాసన చూస్తున్నాం. అది కాదు. నీవు ఏ విధముగా జీవిస్తూ ఉన్నావు? పేతురు పౌలులు అన్ని కష్టాలలో కూడా ప్రభువుని వదలలేదు. అందుకే 2 వాక్యాలు గమనిద్దాం. యోహాను సువార్తలో కీర్తన 91:11 వచనం. కీర్తన 91:11 వచనం. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనములో ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను కాపాడుచు. నువ్వు ఎచ్చటికి వెళ్ళినా దేవుని కృప నీకు ఉండును. అలాగని నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. వారు నమ్మారు, ప్రభువు నా తరపున నిలబడతాడు, యావే నీ తరపున నీ పక్షమున పోరాడును, నీవు కదలక మెదలక. వాళ్ళకి తెలుసు, నా పక్షమున వహించేవాడు నన్ను వదిలివేసేవాడు కాదు. కావున యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనను. అమ్మా, జ్ఞప్తికి తెచ్చుకొనక్కరలేదు అమ్మా. పాత సంగతులను
తలంచి అదిగే పౌలు గారి జీవితంలో పాతది ఏది జరిగిందో జరిగిపోయింది. కానీ ఎప్పుడైతే ప్రభు అని అన్నాడో, అవును ప్రభు నీకంతయు తెలుసు అన్న క్షణము నుండి, అందుకే మన యొక్క ఆయన గురించి ఒక చిన్న కథ ఉంది. ఏమిటి? పేతురు గారు లూకాసు సువార్త, మత్తయి సువార్తలు ఎక్కడో 26వ అధ్యాయం 75వ వచనం ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయం 75వ వచనములో ఉందమ్మా. సారీ, చూడండి మత్తయి సువార్తలోను కోడి 33 చదవమ్మా. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను అరుగునందువు అని యేసు చెప్పాను. జ్ఞప్తికి గుర్తుకు తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి అక్కడి నుండటండి మరణించే వరకు కూడా పేతురు ఏడుస్తూనే ఉన్నాడట. అందువలన అతనికి ఇక్కడ గుంతలు పడ్డాయంట. ఏడ్చి ఏడ్చి నీళ్లు కారి కారి చర్మం అరిగిపోయి గుంతలు పడి నీళ్ళలాగా వెళ్ళాయట. గమనించిన చరిత్రలో చదువుకుంటే ఎప్పుడైతే ఆ క్షణాలు గుర్తుకొచ్చిన ప్రతి తావు నెల ఆయన ఏడ్చేవాట తాను చేసిన తప్పు గుర్తుకు తెచ్చుకుని. ఈ రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే తూ అని వదిలేరు. ఆయన ఆ తప్పుకి, ఒకే ఒక్క తప్పుకి చివరి వరకు పశ్చాత్తాపముతో ఉన్నాడు. మరి నీవు నేను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? కావున అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, పాత సంగతులు నేను ఇక జ్ఞప్తికి తెచ్చుకొనను. తర్వాత అది 44వ అధ్యాయంలో యెషయాలో 2వ వచనం, నేను నిన్ను కలిగించి తిని, అమ్మా నీవు గర్భమున పడినప్పటి నుండి నీకు రూపమును ఇచ్చి తిని, నిన్ను ఆదుకొంటిని, నీవు నా సేవకుడవు, నీవు భయపడకుము. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అంటున్నాడు, మాతృ గర్భమున పడినప్పటి నుండి నీవు నా వాడవు కనుక నేను నిన్ను దీవింతును, ఆశీర్వదించును, నీకు నా కృపలో నిన్ను నడిపింతును అన్న మాటల్లో చూస్తూ ఉన్నాం. కావున ఈ దివ్యబలిలో పాల్గొంటున్న నీవు నేను పునీతుల యొక్క గొప్ప పునీతులు పౌలు పేతురు గారి జీవితాన్ని గమనిస్తే వారిరువురు కూడా రక్తము చిందించి యేసు కోసము మరణించి ఉన్నారు. వారికి తెలుసు వారు మరణిస్తారు, వారికి తెలుసు వారు క్రీస్తు కోసం చనిపోవాలి. అదే ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చెబుతూ ఉన్నారు, నేను నా బలికి సిద్ధముగా ఉన్నాను, నా మరణానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ఎంతమంది మీరు చెప్పగలం? ఎస్, ఈరోజు నాకు మరణం వచ్చినా నేను సిద్ధమే. అమ్మమ్మమ్మో ఎలాగండి, ఇంకా నా కొడుకు వృద్ధిలోనికి రాలేదు, నా కూతురికి పెళ్లి చేయలేదు, నా కూతురు చదువు ఇప్పుడే అయిపోయింది, మా అమ్మాయి సంపాదించి నాకు పెట్టొద్దా, మా అమ్మాయి సంపాదన నేను తినొద్దా? దురదృష్టం ఏంటి, అదృష్టం నాకు, నేను గురువైన 6 నెలలకు చనిపోయా. కాబట్టి నేను వాళ్ళకి ఏమి వినవసరంలా. మా అమ్మను నువ్వు నాకేమి ఇయ్యొద్దయ్యా, నువ్వు చక్కగా నువ్వు పూజలు చేసుకో, నీ సంఘాన్ని చక్కగా కాపాడుకోనేది బతుకున్నంతకాలం. దేవుడు నాకు ఇస్తాడు, అది నాకు చాలు, నువ్వు నాకేమి ఇవ్వద్దు, కాకపోతే పీఠం మీద నన్ను గుర్తు తెచ్చుకో. మోనికమ్మ గారి మాట చెప్పేది, నన్ను పీఠం మీద గుర్తు తెచ్చుకో. కావున ఈ రోజుల్లో ఎంతమంది మీ బిడ్డలు అమ్మా నాన్న ఆస్తి నాకొద్దు, నా కాలమే నేను బతుకుతాను అంటే, లేదు, మా అమ్మా నాన్న అంత పెట్టారు, ఎవరి కోసం? స్వాములవారి కోసం కాదుగా, ఊళ్ళో వాళ్ళ కోసం కాదుగా, నా కోసమే. నేను ఎందుకు చదవాలా? మా నాన్న సంపాదిస్తున్నాడు, మా అమ్మ లేదండి. ఇదిగో ఈ బిడ్డలవ్వాలి, మాతృ గర్భము నుండి నీవు దేవుని చేత దీవించబడ్డావు. పేతురు గారు పౌలు గారు కూడా దీవించబడ్డారు. ఆ జీవితంలో ఆశీర్వదించిన జీవితానికి తగ్గట్టుగా జీవించారు. నీవు నేను అలాగ జీవిద్దాం. ఆ దేవుని కృపను బట్టి
దేవుని ఆశీర్వాదమును బట్టి మనందరం ఎదగాలని కోరుదాం. ఈ రోజుల్లో ఆ దేవుని వాక్యము చక్కగా నలుదిశలా ప్రకటించబడాలని, వచ్చిన ప్రతి కష్టములో ఇది క్రీస్తు కోసం వారు అంటూ ఉన్నారు, మేము పడే ప్రతి కష్టము క్రీస్తు కోసమే అని సంతోషంగా వారు దెబ్బలు తిని వెళుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మమ్మల్ని కొడతారా? క్రైస్తవులు మమ్మల్ని కొడతారా? వాళ్ళేమో క్రీస్తు కొరకు బాధలు పడ్డందుకు, క్రీస్తు కొరకు హింసలు పడినందుకు, క్రీస్తు కొరకు తన్నులు తిన్నందుకు, క్రీస్తు కొరకు మరణించినందుకు సంతోషిస్తే, నేటి సమాజంలో మేము బైబిల్ పక్కన పెడితే చాలని బతుకుతూ ఉన్నాం. నీకు వారికి మనకు తేడా ఉండాలి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థింపుడు అని ప్రభు పలికి ఉన్నాడు. నిన్ను హింసిస్తూ ఉన్నారా? రాబోతున్న రోజులు మరి హింసలు రావచ్చు, కానీ విశ్వాసాన్ని పేతురు పౌలులలాగా పటిష్టముగా క్రీస్తునందు రాతి పునాది మీద నిర్మించుకొని నడిచే బిడ్డలుగా దీవించమని దివ్య బలులు మనందరం ప్రార్థన చేద్దాం.